రోషమోన్ ఎఫెక్ట్. సో రోషమోన్ ఎఫెక్ట్ బేసికలీ ఐ థింక్ ఇప్పటికీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. అకీరా కురోసావా ఈజ్ అ జాపనీస్ ఫిల్మ్ మేకర్. ఈజ్ ఆల్సో, నాకు తెలిసి అకీరా కురోసావా ఈజ్ వన్ ఆఫ్ ది వెల్ రివేర్డ్ జాపనీస్ ఫిల్మ్ మేకర్స్. లైక్ లాట్ ఆఫ్ దెమ్ who have said that they find inspiration, లేకపోతే పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి టాలీవుడ్ డైరెక్టర్స్ వరకు కూడా have said that Akira Kurosawa is his inspiration. But I think a fun fact here that I want to add, Akira Kurosawa inspiration is Satyajit Ray. అంటే ఒక బెంగాలీ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ ఇండియా is Akira Kurosawa's inspiration, which is amazing. But yeah, Rashomon effect is basically derived from his movie called Rashomon, and it's a movie about samurais and dacoits, and ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ చూస్తారు అండ్ దే నరేటెడ్ డిఫరెంట్లీ. సో బేసికలీ వాట్ రాషమోన్ ఎఫెక్ట్ ఇస్, ఇట్ మీన్స్ దట్ ఈస్ ఒకటే ఈవెంట్ జరిగిన దాన్ని చూసే విధానం డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్లీ ఆ పర్స్పెక్టివ్ అనేది మొత్తానికి మారిపోతుంది, ట్రూత్ అనేది మొత్తానికి మారిపోతుంది అనేది రాషమోన్ ఎఫెక్ట్. యా, సో రాషమోన్ ఎఫెక్ట్ మన సాగి చెప్పినట్టు ఒకటే ఒక సీన్ జరిగిన సీన్ని అందరూ ఆ సీన్లో ఉన్న ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్లో విన్నాం అనుకో, దాని నుంచి ట్రూత్ని రివీల్ చేయడం బేసిక్గా. ఇప్పుడు మనం చాలా మటుకు ఇది డిటెక్టివ్ మూవీస్లో లేదంటే ఇట్లా థ్రిల్లర్స్లో మర్డర్ అయిన మూవీస్లో చూస్తాం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అందులో అక్కడ చుట్టూ చాలామంది ఉంటారు. వీడు ఒకటి చెప్తాడు స్టోరీ, వాడు ఒకటి చెప్తాడు, వాడు అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ ఇన్వెస్టిగేషన్ లాగా, ఆ స్టోరీ అన్నిటి నుంచి ఎట్ ద ఎండ్ యూ విల్ కమ్ టు ద ట్రూత్. సో యూ కెన్ సీ దిస్ లాట్ ఆఫ్ దిస్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ డిటెక్టివ్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్. ఇట్లాంటి వాటిలో ఫేమస్ యూజువల్ సస్పెక్ట్స్ అనేది ఫేమస్ ఇంగ్లీష్ మూవీ ఉంది. సో అట్లాంటి మూవీస్లో ఎక్కువ ఉంటుంది. తెలుగులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐ థింక్ there are a few movies. I think Soggy will tell about one of the movies. Yeah, so Telugulo వచ్చేసరికి when we are looking at Rashomon as Rashomon effect examples చూస్తే Evaru is a very big and a very nice example. This movie is I think వచ్చిన 2018 లో అనుకుంటా, if I'm not wrong. It's దీంట్లో రెజీనా కసాండ్రా, మరి we also have Adivishesh, who's the police officer who's doing the ఇన్వెస్టిగేషన్. ఆ మూవీలో మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది ఆన్ ది రేప్ స్లాష్ మొలెస్టేషన్ దట్ హ్యాపెండ్ ఆఫ్ రెజీనా కసాండ్రా. రెజీనాకే ఒక డిఫరెంట్ సెట్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి, వేర్ షీ విల్ కీప్ రివీలింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ త్రూ అవుట్ ద మూవీ via small bits and bursts anamata. So this I think is a great example for Rashomon effect meedi evaru cinema chusinapudu, and it also kind of drives the point of the movie forward as well. Manaki ee fact dorikindi and we are getting it from different people, but at the end of the day Rashomon effect valla to unravel that whole complexity of ఆనియన్ ని పీల్ తీసినప్పుడు ప్రతి పీల్ తీసే ఒక ఎక్సైట్మెంట్ మనకు ఎలా వస్తుందో, the same thing I think translates here as well as in terms of excitement. And మనకు ఫ్లాష్ బ్యాక్స్ తో and with conflicting testimonies తో పాటు it poses a huge challenge for Adivishesh to kind of finally అసలు ఏం జరిగింది అని కనుక్కోవడానికి is a great way to make a movie. మీరు ఎవరు చూడలేదు అంటే it's directed by Venkat Ramji and it's an amazing watch. నాకు తెలిసి it's available on Amazon Prime if I'm not wrong, but yeah, it's available on Amazon Prime. You can watch it there.